హాయ్ అండి, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇంట్లోని అరటికాయలతోని అలాగే బంగాళదుంపలతోని ఉప్మా కూర చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే చిలగడ దుంపలతో కూడా ఉప్మా కూర చేసుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అయితే దీనికి ఉన్న ఒకే ఒక లిమిటేషన్ ఏంటి అంటే, ఇది ఎవరైతే స్వీట్ డామినెంట్గా ఉండే కర్రీస్ని ఇష్టపడతారో, అంటే బెల్లం వేసిన కూరలు అవి ఇష్టపడతారో వాళ్ళకి బాగా నచ్చుతుంది. మరైతే మీకు కూడా ఇలాంటి కూరలు ఇష్టమైతే కనుక ఈ కూరని ఖచ్చితంగా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. మరైతే ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేద్దాం రండి. కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 2 చిలగడ దుంపలు తీసుకొని 2 చిలగడ దుంపల్ని కూడా ఇలా ఒక జాలి గరిటె మీద పెట్టి వీటిల్ని బాగా అన్ని వైపులా మెత్తగా ఉడికేటట్లుగా కాల్చుకుంటున్నాను. ఇలా వీటిల్ని బాగా కాల్చుకున్నాక చల్లారే వరకు తీసి పక్కన పెట్టుకొని ఉంచుకోండి. చిలగడ దుంపలు చల్లారాయి కదా, ఇప్పుడు వీటిపైన ఉన్న పొట్టు అంతా కూడా జాగ్రత్తగా ఒలిచేసుకోవాలి. పొట్టు ఒలిచేటప్పుడు ఇది దుంపలకి ఎక్కువగా అంటుకోకుండా జాగ్రత్తగా దీన్ని ఒలిచేసుకోండి. ఒలుచుకున్న చిలగడ దుంపల్ని ఒక స్పూన్ సాయంతో ఇలాగా కాస్త చిన్న సైజు ముక్కల కింద మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక అమాందస్తా కానీ ఒక చిన్న రోల్ కానీ ఉంటే తీసుకుని దీంట్లోకి ఈ సైజ్ అల్లం ముక్క అలాగే ఒక పచ్చిమిరపకాయని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి కాస్త ఉప్పు కూడా వేసుకొని దీన్ని దంచుకుంటే ఈ పచ్చిమిరపకాయ ముద్ద అనేది మన మీదకి తొల్లకుండా ఉంటుందన్నమాట. అందుకని ఇది వేసుకొని అలాగే దీంట్లోకి ఒక కొంచెం కరివేపాకు రెబ్బ కూడా వేసుకొని దీన్ని దంపుకుంటే కరివేపాకు వాసన అనేది కూరకి బాగా వస్తుంది. ఇలా కచ్చపచ్చగా దంపుకున్నాక దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కాస్త వేడెక్కాక ఇందులో ఒక ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు శనగపప్పు 1 స్పూను, మినపప్పు 1 స్పూను, 1/2 స్పూన్ ఆవాలు అలాగే ఒక ఎండుమిరపకాయని 2 ముక్కలుగా తరుక్కొని వేసుకోండి. ఈ పోపు అంతా కూడా బాగా ఎర్రగా రంగు వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపు అలాగే ఉప్పు వేసుకోండి. మనం ముందుగా కాల్చి ఒలిచి పెట్టుకున్న చిలగడదుంప ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోకి వేసేసుకొని చిలగడదుంప ముక్కలకి బాగా ఈ రంగు అంతా కూడా వచ్చే వరకు ఈ పసుపు ఉప్పు బాగా పట్టేటట్లుగా దీంట్లో వేసి బాగా కలిపి పెట్టండి. ఇలా కలిపి పెట్టుకున్నాక ఇది బాగా ఏకరాశిగా ఉప్పు అంతా పట్టే వరకు కలిసింది కదా, ఇందులోకి ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ని వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒక్కసారి కొంచెం వేగనిస్తే ఈ అల్లం పచ్చిమిరపకాయ వాసన అంతా కూడా కూరకి బాగా పట్టుకొని మంచి వాసన వస్తుంది. ఈ స్టేజ్ వరకు వేపుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దీన్ని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రోటీస్లోకి తీసుకోవాలనుకుంటే కొంచెం డ్రైగా ఉంటుంది, కానీ రోటీస్తో కూడా చాలా బాగుంటుంది. మరైతే ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.